యొక్క మానవుడు శాపమును కొని తెచ్చుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నీతి కలుగుటకై మనకు ఈ లోకమందు దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. విశ్వాసమును బట్టి నీతి కలుగుటకై మనం విశ్వాసము ద్వారా నీతిని సంపాదించుకునవలనని దేవుడు ఈ లోకమందు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి స్తోత్రాలు. విశ్వాసం అనగా ఏంటి? విశ్వాసం అనగా నమ్మకం, విశ్వాసం అనగా ఆధారపడటం, విశ్వాసం అనగా ఆయన యందు మనల్ని మనం దాచుకోవటం. వి నీడ్ టు బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మటము దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో మనం అక్కడ ఒక యవనస్తుని చూస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని నామానికి స్తోత్రాలు. ఎక్కడుంది అది? నేను చెప్పిన రెఫరెన్స్ లో లేదు అది. సో ప్లీజ్ టర్న్ టు దట్. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసం అనగా నమ్మటం. ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తు నమ్మాలి. ఏ పరిస్థితుల్లో నమ్మాలి? మనకు ఈ లోకమందు సాధ్యము కాదు, మనం సొంతంగా దాన్ని సాధించుకోలేము, మన ఏ ప్రయత్నాలు కూడా మనకు మేలు చేకూర్చవు అని నమ్మినప్పుడు మనము ఈ యొక్క విశ్వాసము ద్వారా క్రీస్తునందు కలిగిన విశ్వాసమును బట్టి మనము ఈ లోకమందు విజయాన్ని పొందుకుంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29లో కూడా ఆయన చెప్తుంటున్నాడు. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది పోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఏం జరిగింది అక్కడ? దయచేసి చూడండి. అక్కడ ఒక కుమారుణ్ణి తీసుకుని వచ్చాడు. బోధకుడా, 17వ వచనం, బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయిను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుచు మూర్చిల్లును. దానిని వెలగొట్టుటకు నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరముల వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతకాలం మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలాడించను గనుక వాడు నేల పడి నొరుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు, బాల్యము నుండి అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయిను. ఏమైనా నీ వలనైతే మా మీద కనకరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఇక్కడ ఆ కుమారుణ్ణి తీసుకొని తండ్రి వచ్చాడు. తండ్రి శిష్యుల ఎదుగు తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు ఆ మూగ చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. శిష్యులు వారికి ఉన్న విశ్వాసం చాలలేదు అనేటటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు. ద ఫెయిత్ వాజ్ నాట్ ఎనఫ్. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవనిటకు రుజువునై ఉన్నదని మన హెబ్రీ 11 మొదట్లో మనం చదివితే వీరికి ఉన్నటువంటి విశ్వాసములో కొంత వ్యత్యాసం కనబడుతోంది. వీరికి ఉన్నటువంటి విశ్వాసము ఆ దయ్యమును వెళ్ళగొట్టలేనటువంటి ఆ పరిస్థితి వారి ముందర కనబడ్డప్పుడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చాడు. అందుకే ఆ తండ్రిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు
ఆ బాలుల్లో ఉన్నటువంటి దయ్యాన్ని వెలగొట్టాడు. అంటున్నారా? శిష్యులలో విశ్వాసం లేక కాదు, తండ్రిలో విశ్వాసం లేదు. ద ఫాదర్ డిడ్ నాట్ హ్యావ్ దట్ ఫెయిత్. తండ్రికి ఆ విశ్వాసము కనబడలేదు. యేసుక్రీస్తు కూడా పలు చోట్ల ఆయన వెళ్ళినప్పుడు విశ్వాసము లేనందుకు అక్కడ ఆయన గొప్ప కార్యములు చేయలేకపోయినాడు. విశ్వాసము పొందుకునే వానికి విశ్వాసం ఉండాలి. వారి పక్షంగా విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉండాలి. ఆ కుమారుడైతే మూగా చెవిటి దయ్యం పట్టినటువంటి వాడు కాబట్టి ఆ దయ్యం పట్టినటువంటి ఆ కుమారుడు విశ్వసించే పరిస్థితి లేదు. కానీ ఆ కుమారుని పక్షంగా తండ్రి విశ్వసించాలి. హీ షుడ్ బిలీవ్, హీ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. ఆయన వాక్య సంబంధమైన ఫెయిత్. దేవుడు తను కరుణిస్తాడని, యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగుతుందని ఆయన నమ్మినప్పుడు ఆ యొక్క కార్యం జరుగుతుందని. అప్పుడు అందుకే యేసుక్రీస్తు 23లో చెప్పిన మాటను బట్టి 24లో ఆ యొక్క తండ్రి అంటున్నాడు, చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయము. ఐ బిలీవ్, నేను నమ్ముతాను, నాలో కొంచెం విశ్వాసం ఉంది, కొంచెం నా విశ్వాసం సరిగా లేదు, ప్రభువా నాకు మంచి విశ్వాసము కలుగ చేయి. శిష్యులు కూడా ప్రార్థన చేశారు కదా, అపనమ్మికము లేకుండా మా కొరకు ప్రార్థన చేయండి. నమ్మకము పరిపూర్ణంగా ఉండాలి, విశ్వాసము బలమైనది ఉండాలి, విశ్వాసము దేవుడు చేస్తాడనేటటువంటి విశ్వాసం కలిగిన వారమే ఈ లోకమందు ఉండాలి. దేవుని సంగమా, మనం ఈ లోకమందు ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, ఇరుకులు, శోధనలు, కన్నీరు, వేదన, అనేకమైనటువంటి తొట్టుపాట్లలో మనం పోతున్నప్పుడు we need to believe that God does. యేసు గొప్ప కార్యం జరిగిస్తాడని, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని, ఆయన యేసుక్రీస్తునందు తాను చేయదలిచిన గొప్ప కార్యమును విడుదల చేశాడని, ప్రతి వాగ్దానం కూడా యేసుక్రీస్తులో ఆమేన్ అన్నట్టుగా దేవుడు మనకి ఇచ్చాడని మనం విశ్వసించాలి. గాడ్ గేవ్, ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దెబ్బలు పొందాడా? ఆయన గాయపరచబడ్డాడా? ఆయన రక్తం చిందించాడా? ఆయన మన కొరకై అనుకున్న దానికంటే ఎక్కువ వేలను చెల్లించాడా? చెల్లించాడు. సో ఇట్స్ ఆల్ గివన్. అన్ని కూడా దేవుని యందు మనకు అనుగ్రహించబడ్డాయి. పొందుకునే వానితోటే సమస్య ఉంది. ఈ తండ్రితో ఉన్న సమస్య ఏంటంటే, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ముందరున్నాడు, యేసే కళ్ళ ముందు కనబడుతున్నాడు, యేసుక్రీస్తు నామములో దయ్యాలు వణికిపోతున్నాయి. అయితే తన కుమారునిలో ఉన్న దయ్యం పోతలేదు. ఎందుకు పోతలేదంటే బికాజ్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ వీక్నెస్. బలహీనమైనటువంటి ఆ విశ్వాసమును బట్టి ఆ తండ్రి యొక్క కుమారుల్లో ఆ కార్యం జరగలేదు. దయచేసి చూడండి, అక్కడ చిన్నవాని తండ్రి అంటున్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక కలగకుండా చేయుము. మొదట ఈ అవిశ్వాసం పోవాలి, అపనమ్మకం పోవాలి. విశ్వాసం కలగటానికి ముందు, విశ్వాసం తెచ్చుకోవటానికి ముందు ఈ అపనమ్మికం దూరం చేయాలి. we need to come out of this disbelief. ఈ అపనమ్మికం, ఈ భయం పెట్టేటటువంటి, చింత కలిగించేటటువంటివి, ఇవి నాకు జరగవు, ఇవి నాకు దేవుడు అనుగ్రహించడు అనేటటువంటి అపనమ్మకం నుంచి మనం బయటికి పడాలి. ఇది ఇంతేలే, జీవితం ఇంతేలే, మనం ఇలాగే బతకాలే, మనకు దేవుడు ఇట్లే ఇచ్చాడులే. చాలా మంది అటువంటి నిరాశకరమైనటువంటి బ్రతుకుల్లో తమ యొక్క జీవితాలను ఈడుస్తూ ఉంటారు. అంతేలే, దేవుడు పెట్టాడులే అనుకుంటాం. సో వెన్ వీ కమ్ టు దట్ బార్గెయిన్, ఆ పరిస్థితికి మనం వచ్చినప్పుడు మనలో అపనమ్మికం ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేలే, మన పరిస్థితి అంతేలే కాదు. దేవుని యందు, ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు సమస్తం మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రభునందు సమస్తాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఆకాశమందైనను భూమి ఎందైనను భూమి కింద ఉన్న వాటన్నిటిపైనను దేవుడు మనకు అధికారమును అనుగ్రహించాడు. వీ హ్యావ్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. ఆయన యేసుక్రీస్తునందు అనుగ్రహించినటువంటి ఆ పరలోకపు శక్తిని బట్టి మనము చీకటిని వెలగొట్టుటకు, రోగాలను తొలగించుటకు, ప్రజలను విడిపించుటకు, అంధకారంలో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి నడిపించుటకు దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు.
We need to have that faith. ఆ విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. God does. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఎర్ర సముద్రపు యొద్ద ఆ ఇశ్రాయేలీయులు కూర్చున్నప్పుడు రోధిస్తూ వారు భయపడుతూ ఫరో సైన్యం తరుగుతూ వస్తుంది, ఈ మోషే మాకేం చేస్తలేడు అని మోషే మీద సనుగుతున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, వాట్ షల్ ఐ డూ? నేనేం చేయాలయ్యా? ఈ ఎర్ర సముద్రం యుద్ధ మేము ఉన్నాం, ఇప్పుడు మేమేం చేయాలంటే దేవుడు అన్నాడు, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ గాడ్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ గాడ్. మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఎంత పెద్ద మాట ఉంది దాంట్లో. ఊరక నిల్చుండి అంటే ఏం గమనించడం కాదు. హ్యావ్ ఫెయిత్, విశ్వాసం కలిగి ఉండండి. ఐ ఆమ్ ద వన్. మీకు తెలుసా ఎన్ని తెగుళ్ళ నుంచి మిమ్మల్ని తప్పించాను. ఐగుప్తు వల్ల కలిగించిన శ్రమల్లో తెగుళ్ళలో మీకు ఒకటైనాను కలగలేదు. మీరు గోషేనులో సమృద్ధిలో ఉన్నారు, సంతోషంలో ఉన్నారు. ఏ చీకటి మిమ్మల్ని కమ్మలేదు, ఏ తెగులు మీకు రాలేదు, ఏ తెగులు మీకు సోకలేదు. డోంట్ హ్యావ్ దట్ ఫెయిత్. ఇన్ని జరిగించినా కానీ ఆ ఎర్ర సముద్రం ఎదుకు వచ్చేసరికి వారికి అపనమ్మిక కలిగింది. ఇంకా మేము ఈ ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోదుమా, ఈ ఎడారిలో ఆ ఐగుప్తులో మాకు సమాధులు లేవని, ఈ ఎడారిలో పడి చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావు అని మోషే మీద సనగడం ప్రారంభించారు. ఇక దేవుని బిడ్డలారా, విశ్వాసం కంటే అవిశ్వాసం మనిషిని బలహీనపరుస్తుంది. విశ్వాసము కొంచెంసేపు ఉంటుంది, అవిశ్వాసం చాలాసేపు మనిషిని బలహీనపరుస్తుంది. చిన్న అవిశ్వాసం, ఈ తండ్రికి ఉన్నటువంటి చిన్న అపనమ్మికను బట్టి కుమారులో ఉన్న దయ్యం పోతలేదు, ఆ మూగ చెవిటి దయ్యం పోతలేదు, ఆ నీళ్లలోనూ నిప్పులలోనూ పడేస్తున్నటువంటి ఆ దయ్యం పోతలేదు. ఈ తండ్రి ఏమనుకుంటున్నాడంటే ఇది ఇంతేలే, ఇది ఇంతేలే. నేను తీసుకొచ్చాం, శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాం, శిష్యులు నెత్తిన చేయిబెట్టి ప్రార్థన చేశారు, ఇది ఇంతేలే, ఏం కాదులే. అప్పుడు యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు గుర్తుపట్టాడు, అయ్యా నాలో అపనమ్మిక ఉంది, మీ శిష్యులలో బలం లేదు కాదు, నాలో అపనమ్మిక ఉంది, నాకు అపనమ్మిక కలగకుండా చేయుము అని ఆ తండ్రి యేసుక్రీస్తును ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ఆ దయ్యమును వెలగొట్టాడు. ఇక దేవుని సంగమా, మన కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఈ లోకంలో మనకు కలిగేటటువంటి భిన్నమైన పరిస్థితుల్లో, వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనము అపాధిపై జయం నొందాలంటే యేసుక్రీస్తు ఒక చిన్న కిటుకు చెప్పాడు. ఏమది? 29వ వచనంలో ఏమంటున్నాడు? ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. యు నీడ్ టు బి ప్రేయింగ్. చర్చ్ షుడ్ బి ప్రేయింగ్. ప్రార్థించే సంఘముగా సంఘం ఉండాలి. క్రైస్తవుడు ప్రార్థనా పరుడుగా ఉండాలి. ఈ లోకమందు ఒక విశ్వాసి ప్రార్థనా జీవితం గలవాడుగా ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ ఫర్వెంట్ ప్రేయర్, కంటిన్యూస్ ప్రేయర్, ఇన్సెసెంట్ ప్రేయర్, ఎడతెగని ప్రార్థన, ప్రభుపై ఆధారపడే ప్రార్థన, ప్రభు సన్నిధిలో నిలిచి ఆయనను ప్రాధేయపడేటటువంటి ప్రార్థన, ఆయన కాళ్ళు బిగ్గరగా పట్టుకోవటం, ఆయనను క్లింగ్ టు హిమ్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. క్లింగ్ అంటే వ్రేలాడబడటం. ఒక చిన్న పాప తల్లిని తన యొక్క ఏమంటారు చీర కట్టుకొని ఉంటే ఆ కుచ్చులను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది అనమాట. షీ వోంట్ లీవ్. తల్లి దొబ్బుతున్నా పోదు, కొడుతున్నా పోదు. షీఈస్ దేర్ విత్ ద మదర్. తల్లితో ఒక చిన్న కుమార్తె ఎలాగైతే ఆమెను పట్టుకొని ఆమె బట్టలు పట్టుకొని వేలాడుతుందో మనం కూడా యేసయ్య పాదములు పట్టుకొని వేలాడాలి. ఆ రక్తస్రావం కలిగినటువంటి ఆ యవన స్త్రీ నుంచి మనం నేర్చుకోవాలి. షీ నోస్ హౌ టు క్లింగ్ టు హిమ్. యేసును ఎలా ప్రాధేయపడాలో మీకు తెలుసు. జనుల మధ్యలో రాలేకపోతుంది. ఆ తనకున్న అపవిత్రతను బట్టి జనులు తనను నిందిస్తారు, వెలగొడతారు. కాబట్టి ఎటనైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి పోవాలి. somehow I should cling to him. నేను ఆయన దగ్గరికి పోతాను, ఆయన యొక్క వస్త్రపు చెంగును మాత్రమే నేను ముడతాను, నేను స్వస్థతను పొందుతాను. విశ్వాసం అంటే తెలుసా, ఇట్స్ బియాండ్ ద లెవెల్స్. మనం అనుకునే స్థాయి కంటే చాలా ఉన్నతమైనటువంటిది.
వాట్ ఎవర్ యూ డూ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో నువ్వేం చేసినా, అమ్మాయి అనుకున్నది వస్త్రపు చెంగును ముడితే చాలు నాకు స్వస్థత అని. ఈ తండ్రి అనుకుంటున్నాడు యేసు దగ్గరికి వస్తే నాకు స్వస్థత అని. ఆ రోమా సైనికుడు అనుకున్నాడు తన యొక్క దాసుని కొరకు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే స్వస్థత పొందుతాడు. యేసు దగ్గరికి రావటం, కమ్ అన్ టు జీసస్, యేసు దగ్గరికి రావటం దేవుని ప్రజలు నేర్చుకోవాలి. దేవుని ప్రజలే కాదు, అనేక ప్రజలను దేవుని యొద్దకు నడిపించేటటువంటి గొప్ప కృపా దేవుడు మనకు అనుగ్రహించాలి. రెండవ చూద్దాం, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 2వ భాగంలో మనం ఏం చూస్తున్నాం అంటే 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. వాట్ ఈస్ ఫెయిత్? నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. వాట్ ఈస్ ఫెయిత్? ద థింగ్స్ దట్ ఆర్ హిడెన్, కనబడని, భౌతికంగా మనకు కనబడనటువంటి ఆ దేవుని చేత నిర్మాణమైనటువంటి వాటిని మనము గుర్తించటం, విశ్వాసం చేత గ్రహించటం దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. విశ్వాసం చేత గ్రహించటం. లుక్ బియాండ్ ద లెవెల్స్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఐస్. నీ భౌతికమైన కన్నులను దాటి నువ్వు బయటికి చూడగలిగితే, ప్రభు అయిన వాక్యమును బట్టి నువ్వు చూడగలిగితే, దేవుని యొక్క మాటను బట్టి నువ్వు చూడగలిగితే, నీ యొక్క విశ్వాసము ఎంతో ఘనమైనదిగా దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. విశ్వాసం చేత గ్రహించుకోవటం, బై ఫెయిత్ అండర్స్టాండ్. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే చెప్పబడిన మాటల వరకే అర్థం చేసుకుంటాం. మా పాస్టర్ ఇది చెప్పాడు, నాకు అంత అర్థమైంది. ఫలానా దైవ సేవకుడు ఇది చెప్పాడు, నాకు అంత మట్టుకు అర్థమైంది. ఇంకా ఫలానా పెద్ద గొప్ప సేవకుడు చాలా గొప్ప మాటలు చెప్పాడు, అది నాకు అర్థమైంది. నీకు అర్థం కావాల్సింది ఏంది? విశ్వాసము ద్వారా గ్రహించగలిగింది ఏంటంటే, దయచేసి చూడండి ఏమంటాడు, దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు. వాట్ యు సీ ఆర్ నాట్ క్రియేటెడ్ బై ద థింగ్స్ దట్ యు కెన్ అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకోగలిగేటటువంటి వాటి ద్వారా ఈ యొక్క లోకం అంతా కూడా సృజించబడలేదని నీవు గుర్తించాలి. విశ్వాసం చేత గ్రహించాలి, విశ్వాసం చేత గ్రహించగలగాలి. ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించిన దేవుని ప్రజలమైన మనం అనేకమైన వాటిని అబ్రహాము మొదలుకొని మనకు హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి ఈ యొక్క హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు అని వీరు పిలువబడతారు. వీరందరికీ ఉన్నటువంటి విశ్వాసం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా గొప్ప పాఠం ఏంటంటే, గ్రహించగలిగినవి చాలా ఉన్నాయి. మీరు కంటికి కనబడిన దాటి కంటే దాటి మీరు గ్రహించాల్సినటువంటి అనేకమైన శక్తివంతమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ద థింగ్స్ బియాండ్ యువర్ ఐస్ కెన్ సీ, ద థింగ్స్ బియాండ్ యువర్ హార్ట్ కెన్ అండర్స్టాండ్. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను గొప్ప కార్యములు చేయి గొప్ప దేవుడు మనకున్నాడు. సో హీ డస్ ద థింగ్స్ బియాండ్. మనం అనుకున్న వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే గొప్ప కార్యములను దేవుడు చేస్తాడు. ఈ లోకము కనబడినంతే ఉండదు. మనుషులు అనుకుంటారు ఇది మా శక్తి, ఇది మా బలము, ఇది మా లోకము, ఇది మా భూభాగం, ఇది మా జాబ్, ఇది మా శాలరీ, ఇది మా కుటుంబం, ఇది మాది మాది మా లిమిటేషన్స్, ఇవన్నీ కూడా. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, సీ ద థింగ్స్ బియాండ్. బయట ఉన్నటువంటి వాటినన్నిటిని చూడండి. ప్రపంచం అనేది దేవుడు కేవలం కనబడి భౌతికమైన వాటితోటినే సృష్టించలేదు. ద థింగ్స్ దట్ ఆర్ స్టిల్ అన్సీన్, కనబడనివి చాలా ఉన్నాయి. మనము విశ్వాసం ద్వారా చూడదగినవి చాలా ఉన్నాయి. చీకటి శక్తులు భయంకరంగా లోకంలో పెట్టరేగుతున్నాయి. అంధకార శక్తులు చాలా పెట్టరేగుతున్నాయి. చాలా మంది సేవకులు ఈ యొక్క భూత పిశాచుల చేత పీడబడి వారి మధ్యలో పనిచేస్తుంటారు. వారి మధ్యలో పనిచేస్తుంటే ఆ దుష్ట శక్తులు వారిని అనేకమైన విధాలుగా బాధ పెడుతూ ఉంటాయి. వారి విశ్వాసాన్ని బలహీనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ
దేవుని యొక్క సేవకులు వాటితో నిరంతరం పోరాడుతూ ఉంటారు. మీ యొక్క జీవితాల్లో ఈ కనిపించే వాటి కంటే కనిపించని వాటి గురించినటువంటి ఆ యొక్క జాగ్రత్త మీరు ఈ లోకమందు చూసుకోవాలనేది దేవుని వాక్యంలో చూస్తున్నాం. దయచేసి చూడండి, ఇక్కడ ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో మనం చూస్తాం అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాట. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా, చదవండి, అందరు చదవండి. ఏలైనగా మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవుడా క్రైస్తవురాలా, మన యొక్క పోరాటము కనబడే వారితో కాదు, పక్కింటి వాళ్ళతో కాదు, మీ ఇంట్లో ఉన్న మీకున్న బంధువులతో కాదు, మీకు నచ్చని వారితో కాదు. ఇది చిన్నవి, ఇవన్నీ చిన్న వివాదాలు. ఈ వివాదాలను బట్టి మీకు ముందున్నటువంటి భయంకరమైన పోరాటాన్ని మీరు విస్మరించరాదు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చిన్న కొట్లాటలు కదా, ఒక సైకిల్తో కొట్లాట, బండ్లతో కొట్లాట, అనేకమైన ఫ్రెండ్స్తో కొన్నిసార్లు వివాదం ఏర్పడినప్పుడు కొట్లాడతాం, విడిపోతాం. వీళ్ళను వాళ్ళు దూషించుకుంటూ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ, ఒకరి మీద ఒకరు కపటపు విష ప్రయోగాలు చేసుకుంటూ ఈ లోకం జరుగుతూ ఉంటది. అయితే ఈ భౌతికమైన పోరాటం మనకు లేదు. we need to come out of it. అందరం కలిసి మన ముందున్నటువంటి ఆ చీకటి అంధకార శక్తులతో మనం పోరాడాల్సిన ఆ యొక్క అవసరతను మనం గుర్తించాలి. దయచేసి చూడండి, ఏమంటున్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి. అపవాది చాలా తంత్రాలు కలిగి ఉంటాడు. హౌ టు స్పాయిల్ యువర్ క్రిస్టియన్ లైఫ్. నీ క్రైస్తవ జీవితాన్ని ఎలా నాశనం చేయాలని, నీ విశ్వాసాన్ని ఎలా పడగొట్టాలని, నువ్వు క్రీస్తుకు ఎలా దూరం చేయాలని. మీరందరూ చాలా ఓడిపోతున్నారు, అందరూ ఓడిపోతున్నారు. చర్చికి ఎన్ని గంటలకు టైం? 10:30. ఎన్ని గంటలకు వస్తున్నారు? మీరు రాసుకోవాలి. ఆర్ యు విన్నింగ్ ఆర్ ఆర్ యు లూజింగ్? దేవుని యొక్క శక్తి చేత పోరాడాలి. చిన్న వాటి మీదనే మీరు ఓడిపోతున్నారు. తొందరగా తయారై రావడానికే మీకు కష్టమవుతుంది. ఇంకా రేపటి నాడు అంధకార శక్తులతోటి, చీకటి శక్తులతోటి, అపవాది పెడుతున్న తంత్రములతోటి మీకు పోరాడే శక్తి ఎక్కడిది? అంత్య దినాల్లో ఉంటున్నాం. సంగమా, మనం జాగ్రత్తగా ఉండాలి. పోరాటం చాలా భయంకరమైనది. మన ముందున్న పోరాటం చిన్నది కాదు. మీ పక్కింటితో కొట్లాడకండి, పొరుగువారితో కొట్లాడకండి. ఈ చిన్నవి ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కొట్లాడే మనసు వచ్చినప్పుడు మీరు అనుకోవాలి, దిస్ ఇస్ నథింగ్, పోనీ క్షమిద్దాం, ఉండని. ఎక్కువ తీసుకుంటారు, తీసుకొని. ఎక్కువ మాట్లాడతారు, మాట్లాడని. వాళ్ళు కొడతారా, కొట్టని. తిడతారా, తిట్టని. ఇది కాదు నీ పోరాటం ముందరుంది. అక్కడ నువ్వు భయపడతావు. వీళ్ళంతా ఓడిపోతారు. ఈ కొట్లాడి దూషణలు, అపవాదులు, అనేకమైనటువంటి విమర్శలు చేసి నిన్ను తూలనాడే వాళ్ళంతా ఓడిపోతారు. ఎప్పుడు? నువ్వు మౌనంగా నీ ముందున్నటువంటి ఆ పోరాటంకై నువ్వు సిద్ధపడినప్పుడు. పెద్ద పోరాటం ఉంది, సంఘం సిద్ధంగా లేదు. అంత్య దినాల్లో భయంకరమైన పోరాటంలో క్రీస్తుతో కూడా కలిసి మనం అపవాదిని జయించబోతున్నాం. దానికి సిద్ధంగా ఉన్నారా? బలంగా ఉన్నారా? ఆత్మను పొందుకొని ఉన్నారా? ఆత్మలో మీరు దేవుడు మనకు ముందున్నటువంటి ఆ యొక్క పోరాటాన్ని మీరు చూడగలుగుతున్నారా? యు సీ వాట్ ఎ బిగ్ ఫైట్ ఈస్ బిఫోర్ యూ. శక్తిమంతులై ఉండాలంటున్నాడు. 13వ వచనం చూడండి. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, వారిని అంటే ఎవరిని? అపవాదిని, అంధకార శక్తులను, దురాత్మల సమూహం ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అన్ని అంగాలు కప్పబడాలి, శరీరం కప్పబడాలి,
శిరస్త్రాణం ఉండాలి. ఏమేమి ఉన్నాయి చూడండి అక్కడ. ఏమంటున్నాడు? మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. నడుముకి ఏముండాలి? సత్యం ఉండాలి. దట్టి అంటే బెల్ట్, ట్రూత్ ఆఫ్ బెల్ట్. సత్యం అనే దట్టి ఉండాలి. మీరు ఏది చెప్పినా సత్యమే చెప్పాలి. ఎప్పుడు చెప్పినా సత్యమే చెప్పాలి. ఎప్పుడు చెప్పినా క్రీస్తుని గురించిన మాటనే మీరు పలకాలి. ఎవ్రీ టైం క్రీస్తుని గురించిన మాట, క్రీస్తుని గురించిన మాట మన నోట రావాలి. సత్యమును గురించి పలకాలి. సత్యమే మాట్లాడాలి. అబద్ధం మనం మాట్లాడదు. జడ్జిలు కోర్టుల్లో ఈ నేరస్తులతో ప్రమాణం తీసుకునేటప్పుడు నేను నిజమే చెప్తాను అని ప్రమాణం తీసుకుంటారు. వాళ్ళు నమ్మినటువంటి గ్రంథం మీద చేయబెట్టి. క్రైస్తవులైతే బైబిల్ మీద, హిందువులైతే భగవద్గీత మీద, ఈ ముస్లింలైతే ఖురాన్ మీద చేయబెట్టి వారు ప్రమాణం తీసుకుంటారు. నేను నిజమే చెప్తానని ప్రమాణం తీసుకుంటారు. అయితే ప్రమాణం పలికేటోళ్ళు ఎట్ట పలుకుతారంటే తెలుసా? నేను నిజమే చెప్తానా నేను నిజమే చెప్తానా అంటే నేను అబద్ధం కూడా చెప్తానండి. వెరీ డేంజరస్. దేవుని ప్రజలు సత్యమే చెప్పాలి. సత్యమును దట్టి కట్టుకోవాలి. మన దట్టి దృఢంగా ఉన్నప్పుడు మనకు శక్తి వస్తుంది. క్రీస్తు మనకు సత్యమై ఉన్నాడు. యేసే సత్యం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. యేసును మనం గట్టిగా కట్టుకోవాలి. మన హృదయానికి, మన నడుముకు కట్టుకోవాలి. బలహీన పడేది నడిమే. పోరాటంలో బలంగా ఉండాల్సింది నడిమే. ఈదేటప్పుడు బలంగా ఉండాల్సింది నడిమే. మన యొక్క శరీరంలో ఆ నడుములో ఉన్నటువంటి ఆ బలము మన శరీరానికి అంతటి కూడా శక్తినిస్తుంది. కాబట్టి మనం సత్యం చేత దట్టి కట్టుకున్న వాళ్ళం ఉండాలి. తర్వాత ఏమంటాడు? నీతి అను మైమరువు ధరించుకోవాలి. మైమరువు అంటే అవర్ క్లోతింగ్, మన యొక్క శరీరములను కప్పుకొనేటటువంటి వస్త్రం. మరువు అంటే వస్త్రము, మై అంటే శరీరం, శరీరములు కప్పుకొనేటటువంటి వస్త్రము. ఏ వస్త్రం ఇది? నీతి అను వస్త్రం. ఏ నీతి? విశ్వాసపు నీతి. విశ్వాసం అనే నీతి చేత మిమ్మల్ని మీరు కప్పుకోవాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా నడుముకు సత్యమును తట్టి ఉంది, యేసుక్రీస్తు నాతో ఉన్నాడు, యేసుక్రీస్తు నాకు ఇచ్చు శక్తిని బట్టి నేను గెలుస్తాను అనేటటువంటి ఆ యొక్క విశ్వాసంతో నీవు జీవించాలి. నీతి అను మైమరువు తొడుక్కోవాలి. తర్వాత పాదములకు ఏముండాలి? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. నీ పాదములకు ఒక జోడు ఉండాలి. సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు కలిగినటువంటి జోడును తొడుక్కోవాలి. ఎవ్రీ టైం నీ మాటలు సమాధాన సంబంధమై ఉండాలి. నీ మాటలు క్రీస్తును మహిమపరచగలిగేటటువంటి మాటలు ఉండాలి. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి, చప్పగా ఉండొద్దు. గాడ్ డిడ్ నాట్ వాంట్ షుగర్ టు ద వరల్డ్, గాడ్ వాంట్స్ us టు బి సాల్ట్ టు ద వరల్డ్. ఈ లోకానికి ఉప్పు వలె ఉండమన్నాడు. ఉప్పు ఎంత వేస్తారమ్మా? కూరలు చేసినప్పుడు పప్పు ఎంత వేస్తే ఉప్పు అంత వేస్తారా? ఎవరేది కదా. నేను ఫస్ట్ టైం ఛాయ్ చేసిన, చిన్నగా ఉన్నప్పుడు ఛాయ్ చేసిన, 8వ తరగతిలో మా అమ్మని అడిగి ఛాయ్ చేస్తాను. ఛాయ్ చేసిన, ఛాయ్ చేసి ఛాయ్ పత్తి ఎంత వేస్తామో చక్కెర కూడా అంత వేసిన. ఏమవుతుంది అది కదా, వ్యత్యాసం వస్తుంది. వీ నీడ్ టు బి బ్యాలెన్స్డ్. చక్కగా క్రైస్తవులు ఉప్పు వలె ఉండాలి. కొద్దిమందే కానీ కొద్దిమంది సారమునిచ్చే వాళ్ళుగా ఉండాలి, బలమునిచ్చేవారుగా ఉండాలి, రుచినిచ్చే వాళ్ళుగా ఉండాలి. సమాజంలో రుచి ఇచ్చాలి. నేను ఎప్పుడైనా కానీ మీరున్నటువంటి ప్రదేశంలో, పనిచేస్తున్న స్థలంలో, చదువుతున్న స్థలంలో మీరు ఏదైనా కానీ ఒక చిన్న సమస్య కనుగొన్నప్పుడు మీరు అనుకోవాలి, నేను సాల్ట్, నేను క్రీస్తు యొక్క సాల్ట్ని, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మీరు ఉంటే సమస్య తీరాలి, సమస్య ఎక్కువ కాకూడదు. చాలా చోట్ల సమస్య ఏంటంటే క్రైస్తవులే సమస్య, వీళ్ళే ఉండి సమస్య చేస్తారు, వీళ్ళతోటే సమస్య, అసలు వీళ్ళే పెద్ద సమస్యగా మారిపోతారు. దేవుని ప్రజలు సమస్యగా ఉండడానికి వీల్లేదు. దేవుని ప్రజలు సమాధానంగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. సువార్త, సమాధాన సంబంధమైన సిద్ధ మనస్సుని సువార్త కలిగి ఉండాలి. మన యొక్క నోట క్రీస్తును గుర్చినటువంటి మాట మనం కలిగి ఉండాలి. దేవునికి వందనాలు. తర్వాత ఏమంటున్నాడు? ఇవన్నీగాక ఏమంటున్నాడు? విశ్వాసమను డాలు పట్టుకొనుడి.
హెబ్రీ 11 మొదట్లో ఏం చూస్తున్నాం? విశ్వాసం అన్నది నిరీక్షణ అని చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? విశ్వాసం అన్నది డాలుగా చూస్తున్నాం. ఇట్స్ ఎ షీల్డ్ టు యూ. నీకు డాలు, నీ మీద పడు అగ్నిబాణములను ఎదుర్కొనేటటువంటి డాలు. చాలా మంది విశ్వాసం ఇంటికాడ పెట్టి వస్తారు, చర్చిలో పెట్టిపోతారు. ఈడ నమ్ముతారు, ఈడ పాట పాడుతారు, ఈడ ప్రార్థన చేస్తారు. ఈయనే ఉండండి సార్, మళ్ళీ వచ్చే వారం చూద్దాం ఆ డాల్ సంగతి, ఇక్కడనే పెట్టిపోతారు. బయటికి పోయిన తర్వాత యు లూజ్. మీరు ఈ లోక పోరాటంలో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు, ఓడిపోతున్నారు. అపవాది మిమ్మల్ని ఓడగొడుతుంది. మీరు గెలవాల్సిన ప్రజలు ఓడిపోతున్నారు. ఉప్పుగా ఉండాల్సినటువంటి ప్రజలు చప్పబడిపోతున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం కలుగుతుంది? అది మనుషుల చేత త్రొక్కబడిటకే కానీ మరి దేనికి పనికిరాదు. చాలాసార్లు క్రైస్తవుల యొక్క జీవితాలు నిస్సారమైన జీవితాలుగా ఉంటే మనం త్రొక్కబడతాం. లోకం తొక్కేస్తుంది, ఎందుకంటే మనలో సారం లేదు, మనలో జీవం లేదు, మనలో ఈ యొక్క విశ్వాసము అను డాలు వలన కలుగు ఎదుర్కోనే శక్తి మనకు లేదు. దేవునికి వందనాలు. దానితో మీరు దుష్టుని అగ్నిబాణముల ఆర్పుటకు శక్తిమంతులగురు. 17వ వచనం చూడండి ఏమంటాడు? మరియు రక్షణను శిరస్త్రాను దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి. మీ శిరస్త్రాను రక్షణ. ఆల్వేస్ బేర్ దట్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. మీరు హెల్మెట్ పెట్టుకుంటారు బండి నడిపేటప్పుడు? లేకుంటే ఎవరైనా బండి నడుపుతుంటే హెల్మెట్ పెట్టుకుంటే మీరు అనుకోవాలి, నాకు దేవుడు రక్షణ అనే హెల్మెట్ని ఇచ్చాడు, సో ఐ వేర్ దిస్ హెల్మెట్. ఈ యొక్క రక్షణను, ఈ యొక్క శిరస్త్రానాన్ని నేను ధరించుకుంటాను. రక్షణ శిరస్త్రానం మనం కలిగి ఉన్నప్పుడు అపవాది మనల్ని చంపజాలదు. కణత చాలా డెలికేట్గా ఉంటుందంట. యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే మనిషి చాలా మటుకు ప్రమాదం నుంచి తప్పించబడతాడని చాలాసార్లు మనం వింటుంటాం. హెల్మెట్ సేవ్స్ యూ. రక్షణ, క్రీస్తు అనుగ్రహించిన రక్షణ మీకు ఈ జీవితంలో మిమ్మల్ని భద్రం చేస్తుంది, సావకుండా చేస్తుంది. దేవుని సంఘం మనం అది నేర్చుకుందాం. చేతిగా చూసి మనం ముగించుకుందాం. ఏప్రిల్కి రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. మొదటిదిగా మనం చూసాం, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. రెండవది ఏం చూసుకున్నాం? విశ్వాసమును మనము దృశ్యమైనది కాకుండా దాన్ని దాటినటువంటి అనేకమైనటువంటి వస్తు పదార్థముల చేత సృష్టించబడిందని మనం గ్రహించుకుంటున్నాం. తర్వాత 4వ వచనం చివరి భాగంలో అంటున్నాడు, అనేకులు విశ్వాసం ద్వారా మాట్లాడుతుంటున్నారు. ఫెయిత్ దట్ స్పీక్స్. విశ్వాసం మాట్లాడుతుంది. క్లాస్లో ఉందా? 11వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం. ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరు? హేబెలు గురించి రాయబడ్డది. విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం చాలా మాట్లాడతాం కదా, నోరు బాగా మాట్లాడుతుంది. మూ భక్తా హై అంటాడు. ఈ నోరు బాగా ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనం ఉన్నా లేకున్నా, మనం బ్రతికి లేకున్నా, మనం ఆ స్థలం అందున్నా, ఆ స్థలాన్ని విడిచి దూరంగా పోయినా మన విశ్వాసము మాట్లాడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది మాట్లాడుతుంది. ఫెయిత్ దట్ స్పీక్స్. మీరేం విడిచి వెళ్తున్నారు? సంఘంలో కాదు, సమాజంలో, మీరు పనిచేస్తున్న స్థలంలో, మీరు చదువుకుంటున్నటువంటి స్థలంలో నిన్ను గుర్చిన విశ్వాసము ప్రజలు మాట్లాడుకుంటున్నారా? ఈమె చాలా ప్రార్థన చేస్తుంది, ఈమె మంచిగా బైబిల్ చదువుతుంది, ఈమె నోట ఎప్పుడు శుభవచనమే ఉంటుంది, ఈమె దగ్గరికి పోతే నాకెందుకో మనసంతా ప్రశాంతంగా ఉంటుందని నిన్ను గురించి అంటారా? అంటే నువ్వు ధన్యురాలు, అంటే నువ్వు ధన్యుడవు. ప్రియ దేవుని సంగమా, మన ఈ లోకమందు అట్టి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం మాట్లాడుతుంది. నా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు, రఘునాథ్ అని. మీరందరూ ప్రార్థన చేశారు, సంఘ స్త్రీలు. అతనికి క్యాన్సర్ ఏమంటారు, లివర్ డిసీజ్ వచ్చినప్పుడు మీరంతా చేపెట్టి ప్రార్థన చేశారు. నాకు ఉందా? పాత చర్చిలో కూర్చోబెట్టి మీరు ప్రార్థన చేశారు. యువర్ ప్రేయర్ వర్క్. మీ ప్రార్థన ఎంత బలమైందో తెలుసా? కానీ చేస్తలేరు.
చేస్తలేరు మీరు. ప్రార్థన ఎంత మల్టిపుల్ వేస్ కలిగి ఉంటుందో తెలుసా? 3rd స్టేజ్లో ఉన్నవాడు మీ ప్రార్థన తర్వాత పోయి టెస్ట్ చేయించుకుంటే 1st స్టేజ్కి వచ్చాడు, కానీ ఇంకా రాలేదు. ఎందుకు? మీరు చేయలేదు. మీరు చేయాలి ప్రార్థన. ప్రార్థన అంటే చాలా మందికి మీ గురించిన ప్రార్థనే, మీరు, నేను, నా కుటుంబము, అంతే. ప్రార్థన ఎంత బలమైందో మీకు తెలియదు. ప్రార్థన చేస్తుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సేవకుడు, మిషనరీ, ఒక దూర ప్రాంతంలో ఉండి సేవ చేస్తున్నాడు. ఆయనది మెడికల్ వర్క్. మిషనరీ అంటే ఇట్లా బోధకునిగా పోనీకే లేదు, ఆయన ఏదో ఒక సంఘ సేవకునిగా పోవాలి. ఆయన ఒక మెడికల్ వైద్యునిగా పోయాడు. ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ అనుకోండి, అలాగా పోయి అక్కడ ప్రాంతాల్లో చిన్న చిన్న మందులు అందిస్తూ ఆయన అనేకుల దగ్గరికి పోతూ వారిని వ్యక్తిగతంగా కలుసుకొని ప్రార్థన చేసి వారి మధ్యలో సేవ చేస్తున్నటువంటి వాడు. గ్రామాలు తిరుగుతూ ఉంటే ఒక చోట ఆయన బాగా నిద్ర వచ్చి పండుకున్నాడట. పండుకొని చెట్టు కింద పండుకున్నాడు. ఇంకా ఊరికి పోవాలి, దగ్గరున్న ఊరికి పోవాలి, కానీ ఎందుకో బాగా అలసట అనిపించి చెట్టు కింద పండుకున్నాడు. పండుకున్నప్పుడు ఒక దొంగ చూసిందంట. దొంగ చూసి, అమ్మో ఈయన దగ్గర ఏదో బ్యాగ్ ఉంది, అది ఎత్తుకపోతే బాగుంటుంది అని చెప్పి దొంగ దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఆ బ్యాగ్ తీసుకుందామని దాదాపు ఒక 2-3 మీటర్ల దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏదో బలమైనటువంటి ఒక వ్యక్తులు చుట్టుముట్టు నిలబడి ఉన్నట్టుగా వాళ్ళు చూశారంట. చూసి వాళ్ళు వెనక్కి తగ్గి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన ఆ గ్రామానికి పోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఆయనకు అడ్డా నిలబడి అడిగినారంట, అయ్యా ఎవరు నువ్వు? నీ చుట్టూ కూడా నేను కొంతమంది 7 మంది నిలబడ్డారు. 7 మంది వాళ్ళు ఏమంటారు, కత్తులు పట్టుకొని నిలబడ్డారు. వారిని చూస్తే మాకు భయం అయింది, మేము వెళ్ళిపోయినామని. ఎవరు వాళ్ళు అంటే, నేను ఒక్కనే ఉన్నాను, నా చుట్టూ 7 మంది లేరు అని ఆయన అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తనను పంపించినటువంటి మనలాంటి చర్చ్ వాళ్ళకు ఫోన్ చేసి, నేను ఇట్లా ప్రమాదంలో ఉండి అయితే నా చుట్టూ 7 మంది బలమైన వ్యక్తులు ఖడ్గం ధరించుకొని నిలబడ్డారంట. అది అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చిలో ఒక పెద్ద లేచి అడిగిందంట, అయ్యా అది ఏ టైం చెప్పండి అంటే, అలానా సమయం నాకు కూడా జ్ఞాపకం లేదు, కానీ దాదాపు మధ్యాహ్నం 4 గంటలు 3-4 గంటల మధ్యలో నేను బాగా అలసిపోయి చెట్టు కింద పడుకున్నాను, అప్పుడు ఇది జరిగింది అని చెప్పినప్పుడు ఆయన అన్నాడంట, సంఘ పెద్ద, అప్పుడు మేము ఏం చేస్తున్నామో తెలుసా? 7 మంది ఇక్కడ చర్చిలో ఉండి నీ కోసం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, వింటున్నారా? నాకైతే ఒక్కసారి ఇట్లా వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. ఎంతమంది చర్చిలో ప్రార్థన చేస్తున్నారు? 7 మంది. దేవుడు ఎంతమందిని అక్కడ దూతలను పంపించాడు? 7 మంది. ప్రేయర్ ఇస్ పవర్ఫుల్. మీరు చేస్తలేరు. ప్రార్థన అంటే చులకన, ప్రార్థన అంటే మీ ఇష్టం, చేస్తే చేస్తాం లేకుంటే లేదు. ఆడికి ఎవరు పోయి చేస్తారు? చర్చికి పోయి ఎవరు చేస్తారు? మా ఇంట్లో చేస్తే ప్రార్థన కాదా? మేము చేసుకుంటే ప్రార్థన కాదా? ఆడ ఉంటేనే ప్రార్థన, చర్చికి పోతేనే ప్రార్థన, అంత నాన్సెన్స్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఆ మిషనరీ చెప్పినట్ట ఫలానా టైంకు 3-4 గంటల మధ్యలో, అంటే 3-4 గంటల మధ్యలో నేను చాలా మందిని పిలిచాను, కానీ 7 మంది వచ్చారు. 7 మంది కలిసి నీ మిషన్ పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావో, నువ్వేం చేస్తున్నావో, ఏం చేస్తున్నా నీ యొక్క సన్నిధి వారితో ఉంచుదేవో అని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. మీరు ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. మీ కొరకు మీరు చేసే ప్రార్థన మీకు ఫలితం రావాలంటే మీరు అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. వీఆర్ హియర్ టు ప్రే ఫర్ మెనీ. నా కొరకు, నా కుటుంబం కొరకు నేను చేసుకోవడం మీరంతా ఎందుకు అవసరం లేదు, కానీ మనం ఇక్కడ ఉన్నది ఎందుకు? అందరి కొరకు ప్రార్థన చేయటానికి. ఆల్ నైట్ ప్రేయర్ పెడతాం. ఎవరు రావాలి? చాలా మంది రారు. ఇంట్లో నిద్ర వచ్చి పండుకుంటారు. మాకెందుకులే, పోయేటోళ్ళు పోతారులే, మేము పోకున్నా నడుస్తుందిలే. మీరు దేవదూతగా నిలబడలేరు. సమస్యలలో దేవదూతగా ఉండాలి. దేవుని యొక్క ఖడ్గం పట్టుకొని అపవాది శక్తులను ఎదిరించడానికి మీరు నిలబడాలి. విశ్వాసం అనేది ఎంత గొప్ప విషయం చూడండి. విశ్వాసం, ఫెయిత్ దట్ స్పీక్స్. మాట్లాడే విశ్వాసం ఉందా మీకు? కావాలన్నా మీకు అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. బీ ఇన్ ద చర్చ్, మందిరంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి. అనేకమైన కార్యక్రమాలు మనం చేపట్టబోతున్నాం. రానున్న దినాల్లో నవంబర్ నెలలో మనకు మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ వస్తుంది. 7వ తేదీ ఆల్ నైట్ ప్రేయర్ తెలుసా? 7వ తేదీ రాత్రి, శుక్రవారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్. మీరు ఇప్పుడే టిక్ చేసుకొని పెట్టుకోండి. వేరే వాళ్ళకి టైం ఇవ్వకండి.
పెండిళ్ళు ఉంటే పోకండి, నిద్ర వస్తే పండుకోకండి, చర్చికి రావాలి. అందరు చర్చిలో ఉండాలి, అందరూ చర్చిలో ఉండి ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే, మీరు సమస్యలో ఉన్నప్పుడు సంఘం యొక్క ప్రార్థన విని దేవుడు మీకు సహాయం పంపిస్తాడు. వింటున్నారా? నేను ఒక్కనే పోకుంటే ఏమవుతుంది, నేను నిద్ర వస్తుంది, నాకు ఇంటికాడ పని ఉంది, నాకు పొద్దున్నే లేచిపోవాలి. అందరూ పోయేటోళ్ళే, అందరు పనులు చేసుకునేటోళ్ళే. కానీ దేవుని యొక్క మందిరం నుండి ప్రార్థన చేయటం, ఆసక్తితో ప్రార్థన చేయటం, విశ్వాసం మాట్లాడించే ప్రార్థన మనం చేయటం చాలా అవసరం. దేవునికి వందనాలు. ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం ఉంచుకునండి, మందిరంలో విశ్వాసం మాట్లాడాలి. విశ్వాసం అనగా నంబర్ 1, నిరీక్షణ మనలో ఉండాలి. నిరీక్షణ చేత మనం జీవించాలి. నిరీక్షణ కలిగినటువంటి ప్రజలముగా, అదృశ్యమైనవి ఉన్నవిగా చూచే ప్రజలముగా మనం జీవించాలి. రెండవది, విశ్వాసం చేత మనము అదృశ్యమైన వాటిని గ్రహించుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క బలమునే కాదు, అంధకార శక్తుల యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించగలగాలి. దేవుని యొక్క సైన్యంగా మనం ఈ లోకమందు పోరాడాలి. మూడవది, విశ్వాసం మాట్లాడాలి. యువర్ ఫెయిత్ షుడ్ స్పీక్. నీ విశ్వాసం మాట్లాడే విశ్వాసమా? నీ విశ్వాసం ప్రజలకు పనికొచ్చే విశ్వాసమా? నీ ఉన్న స్థలంలో ఎవరైనా బాగలేకుంటే అమ్మ నేను ప్రార్థన చేస్తా అనే విశ్వాసం నీకుందా? చేయాలి, మీరు చేయాలి. టేక్ ఏ ఛాలెంజ్. ఆ ప్రార్థన రిక్వెస్ట్ మందిరానికి తీసుకురండి. సార్, ఆడ నేను మా కలీగ్తో చెప్పాను, ఆమెకు ఫలానా సమస్య ఉందంట, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ మందిరం అంతా ప్రార్థన చేస్తే మేమంతా సంతోషపడతాం, ప్రార్థన చేద్దామని మందిరానికి రండి. మీరు రావడమే కాదు, ఆ వ్యక్తిని తీసుకురండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మందిరము అనేకుల చేత నింపబడాలి. ప్రార్థనా మందిరముగా ఇది ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది ప్రార్థనా మందిరముగా ఉండాలి. అనేకులు ప్రార్థన చేసుకునే మందిరంగా ఉండాలి. వారి కొరకు వారి ప్రార్థన కాదు, అనేకుల కొరకు ప్రార్థన చేసే మందిరంగా ఉండాలి. మీరు చేస్తారా? సంఘ స్త్రీలు చేస్తారా? సమయం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మందిరానికి సమయం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? మందిరంలో కూర్చొని ప్రార్థన చేయాలి. మనం కొన్ని రోజుల తర్వాత ప్లాన్ చేద్దాం. మేబీ నెక్స్ట్ ఇయర్ 2026లో ఇది ప్రార్థన గోపురంగా దీన్ని మారుద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేయగలిగే వాళ్ళ చేత ఇది నింపబడాలి. మనం అక్కడ గోడ మీద రాపిద్దాం, మీ అవసరత కొరకు మందిరానికి రండి అని ప్రార్థన చేద్దాం. వీ టేక్ ఛాలెంజెస్. నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఎవరో ఒకరు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎవరో ఒకరు ఇక్కడ ఉండాలి, ప్రార్థన నడుస్తూనే ఉండాలి. ఒక ప్రార్థన గోపురం అవసరమా? గ్రామాల్లో ప్రార్థన గోపురాలు కావాలి, ఇక్కడ ప్రార్థన గోపురాలు కావాలి. ఇక్కడ ఉన్నవి కూడా ప్రార్థన చేస్తున్న మందిరాలు చాలా ఉన్నాయి. కానీ ప్రజలందరినీ చేరగలిగేటటువంటి ప్రజలుగా మనం కూడా ఉండాలి. ప్రార్థన చేయండి. యు కీప్ ప్రేయింగ్. దేవుడు మనం నడిపించాలని ప్రార్థన చేయండి. ఇది ఆవేశం చేత తీసుకునే నిర్ణయం కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మందిరంలో ఉంటాం దేవా, ప్రార్థన చేస్తాం దేవా, విల్ హ్యావ్ ఇట్. అందరి యొక్క ప్రార్థన మనవులు మనం చాట్ చేసి పెడదాం, గోడకు పెడదాం. అక్కడ పెట్టి ఎవరెవరి ప్రార్థన మనం ఉంటే దానికి అక్కడ గోడకు పెడదాం. వచ్చిన వాళ్ళు ఆ ప్రార్థన మనం చూసి దాన్ని తీసుకొని మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తారు. వీ కంటిన్యూ టు ప్రే. మందిరంలో గొప్ప అగ్ని రగలాలి. హల్లెలూయా. అది మనల్ని కాల్చైనా వేయాలి, లేకుంటే మన ద్వారా లోకాన్ని కాల్చబడాలి. హల్లెలూయా. వింటున్నాను, నేను అగ్ని చేత చెప్తున్నాను. ఐ టెల్ ఇట్ విత్ ది పవర్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది మనల్ని కాల్చాలి, మనం ఇతరులను కాల్చాలి, వెలిగించాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. విశ్వాసం చేత మనం జీవించడానికి దేవుడు పిలుస్తున్నాడు. మన కొరకు మనం కాదమ్మా. దిస్ ఇస్ నాట్ ద వరల్డ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. సంఘము స్వార్థపూర్వమైన సంఘం కాదు. నా కొరకు మీ కొరకు మనము సంఘాన్ని చేసుకోలేదు, మనం ప్రజల కొరకు దేవుడు సంఘాన్ని చేశాడు. ఈ సంఘము ప్రజలకు పనికి వచ్చు సంఘముగా, ఆపదల్లో ఉన్న వారికి విడుదలనిచ్చే సంఘముగా, ఇరుకులో ఉన్న వారికి విశాలతను చూపించే సంఘముగా, రొమ్ము కొట్టుకుని వారి కొరకు ప్రార్థన చేసే సంఘముగా ఈ సంఘం ఉండాలి. సంఘములో విశ్వాసులు ఉండాలి, ప్రార్థన చేయ వాళ్ళు ఉండాలి, సమయాన్ని తీసుకోవాలి, మందిరానికి రావాలి, నిలబడాలి, ప్రార్థన చేయాలి. ఆ కమిట్మెంట్ మీకుంటే దేవుడు ఈ ప్రార్థనా మందిరంగా దీన్ని మారుస్తాడు. మీకు కమిట్మెంట్ లేకుంటే కాదు, మీరు కమిట్మెంట్ తీసుకోవాలి. యు టేక్ ఏ కమిట్మెంట్. మీరు ఒక కమిట్మెంట్ చేయండి. అయ్యా, నాకు సమయం ఉన్నప్పుడంతా నీ మందిరంలో నేను ఉంటాను.
ఇక్కడున్న ఏదో ఒక ప్రార్థన అనేది తీసుకుని నీ సన్నిధిలో నేను కన్నీరు కారుస్తాను, ప్రార్థన చేస్తాను, అంగలారుస్తాను, రోధిస్తాను. ఫలానా వారి కొరకు, వారు ఎవరో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉంచబడిన సమస్యను ఎత్తుకొని నీ సన్నిధిలో నేను ఏడుస్తానయ్యా, నాకు ఆ సమయం అని మీరు కమిట్మెంట్ తీసుకుంటే, సమయం తీసుకుంటే దేవుడు ఇస్తాడు. అమ్మా చేద్దామా? చిన్న సంఘమైన బలమైన సంఘం, మాసిదోనియా సంఘం ఇచ్చు సంఘంగా మనం చూసాం. ఇక్కడ మనము అనేకులను మందిరములకు తెచ్చు సంఘముగా మనం చేద్దాం. అనేకులను మందిరములో వాక్యం చేత బలపరిచే సంఘముగా మనము మారుదాం. దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క బలం పొందుకొని, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వారముగా, అగ్ని చేత మండించు సంఘముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. చలువు ఇప్పుడే ప్రార్థన చేద్దామా? మీరు ప్రార్థన చేస్తారా? ఒక చిన్న ప్రార్థన చేస్తారా? మీరు కమిట్మెంట్ తీసుకుంటారా? మీరొక నిశ్చయాన్ని దేవుని సన్నిధిలో చెప్పండి. లార్డ్, ఐ బి అవైలబుల్. ఈ యొక్క ప్రార్థనకు నేను అవైలబుల్ ఉంటానయ్యా. ఎప్పుడైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, నువ్వు నాకు ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా కొంత సమయం తీసుకుని నేను నీ సన్నిధిలో కనబడతానని ప్రార్థన చేయండి. కనబడాలి. ఇది మందిరం. మందిరములో ధూపము ఎల్లప్పుడూ వేస్తూ ఉండాలి, అగ్ని రగులుతూ ఉండాలి, మంట ఆరిపోకూడదు, కట్టెలు మండుచూ ఉండాలి. మీరంతా కట్టెలే. కొన్ని కట్టెలు తడిసిన కట్టెలు, కొన్ని కట్టెలు పుచ్చిపోయిన కట్టెలు, కొన్ని కట్టెలు పనికిరాని కట్టెలు, కొన్ని కట్టెలకు పెయింట్ ఉంది, అది మండవు. కొన్ని కట్టెలకు అనేకమైన రోగాలు ఉన్నాయి, అవి మండవు. అయితే మీరు మండే కట్టెలుగా ఉంటారా? మందిరములో మండే కట్టెలుగా మీరు ఉంటారా? ప్రార్థన చేద్దామా? ప్రభువా, నన్ను మండే గట్టెగా, మండే గృహముగా, మండే ఈ యొక్క విశ్వాసిగా మార్చయ్యా. విశ్వాసములో నేను మండాలయ్యా అని ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక మాట ప్రార్థన చేయండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరేం చేస్తారో ఖచ్చితంగా అయితే నిరుత్సాహమైనటువంటి ప్రార్థన అయితే చేయరు. ప్రభువా, నీ కొరకు మండుచుండే ఒక అగ్నిగా నన్ను ఉంచయ్యా. నేను మండితేనే గాని ఒకరిని వెలిగించగలను, కాబట్టి నన్ను మండించుదేమా అని అడగండి. ఇది తప్ప మనకి ఈ లోకంలో ఎక్కువ లేదమ్మా. సంపాదించుకోండి, కష్టపడండి, ఇళ్ళు కట్టుకోండి, మంచిగా జీవించండి, కానీ అట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్ వాట్ ద లార్డ్ ఆస్క్ యూ టు డూ. దేవుడు నిన్నేం చేయమంటున్నాడు చేయకుండా మర్చిపోకండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాలం విశ్వాసంను గురించిన మాతో మాట్లాడావు. నిరీక్షణ సంబంధమైన మాట మాట్లాడావు. దేవా, గ్రహింపగలిగినటువంటి విశ్వాసం మాకు ఇచ్చావు. నీకు వందనాలు.